టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ గారిని పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు తెగగ్గించుకుంటున్నారు. ఎందుకు పిలవకూడదు సిట్ అధికారులు కేసీఆర్ గారిని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి దైవ సంభూతుడా, మానవ అతీతుడా, మహాత్ముడా? తప్పు చేస్తే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందే, నిలబడిస్తుందని చెప్పని మన చట్టాన్ని గౌరవించాల్సింది పోయి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన శిబు సోరెన్ తప్పులు చేసిన సందర్భంలో జైలుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనపై వచ్చిన ఆరోపణలో తప్పులు తేలి చట్టం తను జైలు పంపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కర్ణాటకలో యాడురప్ప కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో పొరపాటు చేసి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు వీళ్ళకి కనిపిస్తలేవా అంటున్నా. సకల జనుల సమ్మెతో ఎంతోమంది యువకుల అమరుల త్యాగ ఫలితం మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అలాంటి తెలంగాణను తమ నీచపు పనులతో భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇలాంటి నీచపు పనులు, దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఆ మూటాకు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మీరు సిట్టు పిలిస్తే ఎందుకు నానా యాగి చేస్తున్నారని అడుగుతా ఉన్నా. చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా నిజాలను జరిగిన పొరపాటును సిట్ అధికారుల ముందు, చట్టం ముందు చెప్పే ప్రయత్నం చేయకుండా ఎందుకు ఈ డొంక తిరుగుడు సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్లో అవును ప్రభుత్వంలో ట్యాపింగ్ జరుగుద్దని చెప్పని ఇంకా అడ్డదారిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు, ఆటంకవాదుల ఫోన్ల పేరిట రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగు, వ్యాపార వర్గాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగు, సినిమా తారల ఫోన్ ట్యాపింగు, జడ్జిల ఫోన్లు కూడా 50 సందర్భము. అరే భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా విన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసి తెలంగాణను త్యాగాల పునాది మీద తీసుకున్నటువంటి తెలంగాణకు చెడుపై తీసుకొచ్చినటువంటి మీరు ఇంకా ఈ కథనాలతో వండి వార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు మీరు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు, తెగ బాధపడ్డారు, గగ్గోలు పడ్డారు, రాజకీయంగా మమ్మల్ని ఓర్వలేకని విమర్శలు చేస్తున్నామన్నారు. ఈరోజు కల్వకుట్ల కుటుంబం నుంచి వచ్చిన కవిత కూడా అవును టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా ఆయన టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరని చెప్పిన దానికి సమానం చెప్పలేక ఈరోజు ఈ విధంగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం అనేది సబబు కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులప్పుడు కూడా ఆయన మాటలు కూడా ట్యాపింగ్ ద్వారా విని ఈ రాష్ట్రాన్ని తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని చూసి మీ అధికారం ఆ దేవుడు మీరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి పాపపు పనులకు తగిన పర్యాయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి కారణాలు. ఈరోజు కూలేశ్వరం అయిపోయింది. ఈ కార్ రేస్టింగ్లో అవినీతి అక్రమాలు, ఈరోజు బర్ల స్కీము, గొర్రెల స్కీము, చేపల స్కీములలో కూడా అవినీతి అక్రమాలు, ఓఆర్ఆర్లో అవినీతి అక్రమాలు, కరెంటు కొనుగోలులో అక్రమాలు. ఈ విధంగా మీ ప్రభుత్వం ఆయోజించినటువంటి ప్రతి అంశపైన ఈరోజు విచారణ జరుగుతున్న క్రమంలో ఏదో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కేసీఆర్ టచ్ చేస్తే తెలంగాణ టచ్ చేసినట్టు అంటున్నారు. అరే తెలంగాణకు మీరు చేసింది ఏంది? అప్పుల రాష్ట్ర కుప్పంగా మార్చింది. ఈరోజు తెలంగాణ అంటే అమరవీరుల త్యాగ ఫలితం, సకల జనుల సమ్మ పోరాటం, ప్రజలు సాధించుకున్న తెలంగాణకు మీరు ఎందుకు ముడి పెట్టుకుంటారో అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సాగనంపితేనే కదా ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు. ఈరోజు మీరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి పేగుబంధం తెంచుకున్నది మీరే. మళ్ళీ ఈరోజు తెలంగాణ భావోద్వేగం గురించి మాట్లాడేటువంటి అధికారం మీకు ఎక్కడదో ఉంటున్నా. మీ పార్టీ నుంచే తెలంగాణ తీసేసుకున్న వాళ్ళు ఇంకా కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ టచ్ చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం. అరే మిమ్మల్ని ఆల్రెడీ మీ భ్రష్టు పరిపాలనను పక్కన పెట్టినటువంటి ప్రజలు తర్వాత లోక్సభలో మిమ్మల్ని జీరోకు పరిమితి చేశారు. కంటోన్మెంట్లో 3rd ప్లేస్, జబ్బలు జరుచుకున్న జూబ్లీహిల్స్లో 24,000తో ఓడిపోయారు. మీరు సర్పంచ్ ఎన్నికల్లో కూడా
కింద పడిపోయినట్టు మీరా మాట్లాడదంటున్నారు. ఈరోజు చట్టానికి సహకరించాల్సిందే, చట్టం ముందు హాజరు కావాల్సిందే, వాస్తవాలను చెప్పాల్సిందే. ఒకవేళ వాస్తవాలు దాచే ప్రయత్నం చేస్తే ఇప్పటికే ప్రభాకర్ రావు గారు అమెరికాలో 2 సార్లు పోయి మంత్రాలు జరిపించారు. వాస్తవాలు తెస్తే సిట్ అధికారులు ఏ విధంగా వాస్తవాలను కూడా రాబట్టాలో వాళ్ళకి తెలుసు. చట్టం ముందు అందరం సమానమే, చట్టాన్ని గౌరవించాల్సిందే. ఇందులో కానీ ఇంతకుముందు జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాల్లో పొరపాటును తేలితే చట్టం విధించే శిక్షకు వారు కూడా ఏం అతీతులు కాదు, వారు కూడా అనుభవించాల్సిందే.